అవర్ ఛానల్. తనూజ వర్సెస్ రమ్య గొడవ అయింది. అండ్ ఇది ఇంకా చాలా ముందుకు సాగేలా ఉంది. ఆ గొడవ గురించి మాట్లాడుకుందాము. అలాగే నేను ఈ వీడియోకు ముందు పార్ట్ 1 లైవ్ చెప్పాను. ఎపిసోడ్ రివ్యూ ప్లస్ లైవ్ అయిపోయింది. అది చూడండి. దానికి ఇది కంటిన్యూస్ అన్నమాట. అందులో ఆల్రెడీ ఆయేషా వర్సెస్ దివ్య అది చాలా పెద్ద ఫైట్. సో అక్కడ చాలా జరిగాయి. అది చూడడం మర్చిపోకండి. సో అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ వేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో మనం వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాము. ఏదైతే టాస్క్ అయిందో నిఖిల్ అండ్ గౌరవ్ టాస్క్. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నిఖిల్ ని భరణి గారు పొగుడుతారు. నీ ఫైటింగ్ స్పిరిట్ నచ్చిందని. నిజంగానే అతని ఫైటింగ్ స్పిరిట్ మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కగానే స్టార్ట్ అయిందబ్బా పిల్లోడు కాళ్ళు ఊగడం కానీ, అంటే ఆ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోలేక కాళ్ళు ఏమో ప్రాపర్ గా పెట్టుకోలేదు, కొంచెం వెనక్కి పెట్టేశాడు, మిడిల్లో పెట్టుకోలేదు, అదొక ప్రాబ్లము, ఆ షూ ఒక ప్రాబ్లము. అయినా కానీ కష్టపడి అసలు అంతసేపు ఉన్నాడంటే చాలా గ్రేట్, ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సో అండ్ సాయి ఏమో గౌరవ్ అంటాడు, నువ్వు మైండ్ కూడా యూజ్ చేసి ఆడావు, సో అది నీకు బాగా ప్లస్ అయిందని. అండ్ ఈ సాయి మాత్రం బాగా పుల్లలు పెడుతున్నాడు. మెయిన్ గా ఈ సాయికి అసలు ఓల్డ్ హౌస్ మేట్స్ అంటేనే నచ్చట్లేదు. అందరి మైండ్ లో కూడా అదే ఇంజెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఎపిసోడ్ లో కూడా చూసాం కదా, ఏమంటున్నాడు, నిన్నును అలాగే నిఖిల్తో అంటున్నాడు, నిన్ను గౌరవ్ని మీ ఇద్దరిని నమ్ముతాను, ఇంకెవరిని నమ్మను ఈ హౌస్ లో. అంటే నిఖిల్ అంటాడు, ఇక్కడ చూడు అసలు ఎంత దొంగ అంటే ఈ సాయి, అస్సలు ఎంత కన్నింగ్ అంటే, నేను ఇంతకుముందు వీడియోలోనే గుంటనక్క పనులన్నీ చేస్తున్నాడు అని చెప్పి సేమ్ అదే ఇక్కడ ఏం చేస్తున్నాడు. ఆయేషాకి ఎగ్నిస్ట్ చెప్తున్నాడు కదా నిఖిల్తో. నిన్న కూడా రమ్యతో ఆయేషాకి ఎగ్నిస్ట్ చెప్పాడు. నిన్న మిడ్ నైట్ టాక్స్ లో సేమ్ ఆయేషాకి ఎగ్నిస్ట్ చెప్పాడు రమ్యతో. మళ్ళీ దివ్య వర్సెస్ ఆయేషా గొడవ అవుతుంటే ఆయేషాకి పుల్లలు పెట్టి ఎల్లు గొడవ పడని మరి గొడవ పెట్టించాడు. ఎవరితో? దివ్యతో. చాలా కన్నింగ్ బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడేమో నేను ఆయేషాని నమ్మను అంటున్నాడు. అక్కడ ఆయేషా ఎందుకు చేసింది? నిఖిల్ కి హెల్ప్ చేద్దామని చేసింది. ఇక్కడ ఏదైతే ఒకవైపు నిఖిల్ది పడిపోతుంది, యాక్చువల్ గా ఆయేషా కూడా నిఖిల్ కే సపోర్ట్ చేయాలని ఉంది, తెలిసిపోతుంది. అది క్లియర్ గా తన ఆ లైవ్ లో తను చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది. నిఖిలే గెలవాలి అన్నట్టు చూసింది. బట్ అక్కడ ఏమైందంటే దివ్య అవతల వైపు వేసేసింది. అవతల వైపు వేస్తే అవతల వైపు బరువు అయిపోయింది కదా. ఈ పక్క బ్యాలెన్స్ చేయడం కోసమని ఆయేషా పట్టుకెళ్ళి తనకు పెట్టింది. కానీ ఒకవేళ కనుక దివ్య కనుక నిఖిల్ కి 2 సైడ్స్ పెట్టింది అనుకో బ్యాగ్స్, ఆయేషా గౌరవ్కి పెట్టేది. సో ఇప్పుడు అంటున్నాడు కదా సాయి, 70% నిన్నే సపోర్ట్ చేయాలనుకున్నారు కానీ తనూజ పిలవలేదు, చాలా తెలివిగా ఆడింది అంటున్నాడు. అంత తెలివి ఏమి యూజ్ చేయలేదు తనూజ, ఏదో తెగ యూజ్ చేసేసి ఆడదామని ఏం లేదు. ఎందుకంటే మధ్యలో కళ్యాణ్ ఒకసారి వచ్చి, ఇలాగా నువ్వు ఎవరిని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నావో నీ మైండ్ లో ఉంటది కదా, దాన్ని బట్టి పిలువు, గేమ్ నీ చేతిలో ఉందని చెప్పేసి కళ్యాణ్ తనూజకి చెప్తాడు. అప్పుడు తనూజ ఏమంటది, పాతలకి నేను జెన్యున్ గా ఆడతా, అలా ఏం చేయను, ఆ టైంకి ఎవరిని పిలవాలనిపిస్తే వాళ్ళని పిలుస్తా అని అంటది. సో అలా పిలుస్తుంది. కావాలంటే తన వైల్డ్ కార్డ్స్ ని పిలిచుంటే వాళ్ళందరూ నిఖిల్ కెప్టెన్ చేసేవారు. సో అది అంటాడనమాట. తనుజ కావాలని ఆడిందని. నేను అంత కావాలని ఆడిందని అయితే నేనేం అనుకోలేదు. ఎందుకంటే నిఖిల్ ని వాడగొట్టాలి అని కూడా తనుజకు ఉండదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు కదా. సో ఆ రకంగా చూసుకున్నా కూడా నాకు అనిపించింది అది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే తనూజ ఆయేషా యువతల గౌరవ్ దాంట్లో వేయకపోవడానికి రీజన్ నిఖిల్ది అవతల వంగిపోతుంది కాబట్టి బ్యాలెన్స్ చేయాలని చేస్తే, ఇక్కడ అంటాడు నేను నిన్నును మీ ఇద్దరిని నమ్ముతాను, నువ్వు కూడా అలాగుండు అని చెప్తున్నాడు నిఖిల్కి. లేదు ఆయేషా నీకోసమే చేసిందని చెప్పొచ్చు కదా, గౌరవ్ చెప్తాడు అలాగా. గౌరవ్ ఆయేషా అని అంటాడు. గౌరవ్కి తెలీదు ఆయేషా నిఖిల్నే ఎక్కువ సపోర్ట్ చేసింది. గౌరవ్కి ఆ విషయం తెలియక ఆయేషా ఇద్దరిని ఈక్వల్ గా సపోర్ట్ చేసిందని ఆయేషాని పొగుడుతాడు అనమాట. అక్కడ నిఖిల్ది ఎక్కడ పడిపోతుందా అని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే ఇటు సైడ్ వేసింది, తన ఇద్దరిని సపోర్ట్ చేసింది అని అంటాడు. సో సాయి కొంచెం చాలా కన్నింగ్ గా కనిపించాడు. అది అయిపోయింది. నెక్స్ట్ తనూజ వర్సెస్ రమ్య ఫైట్. ఇక్కడ రమ్య వర్సెస్ తనూజ ఫైట్ ఎందుకు అవుతుంది అంటే, ఆ టాస్క్ అయిపోతుంది కదా. టాస్క్ అయిపోయిన తర్వాత మాకు లైవ్ లో చూపించలేదు, ఈ రోజు ఎపిసోడ్ లో కూడా చూపించలేదు అనుకుంటా, మేబీ రేపు మన టీవీలో చూపిస్తాడేమో. ఏమవుతుందంటే యువతల భరణి గారు అండ్ రమ్య అంట వీళ్ళు టాస్క్ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళారంట. ఇక్కడ ఈ అమ్మాయి తనూజ అరుస్తుంది, టాస్క్ ప్రాపర్టీ ముట్టుకోవద్దు అని. టాస్క్ అయిపోయిన తర్వాత ముట్టుకోవద్దు అని అరుస్తుంది. వెంటనే రమ్యకి అండ్ తనూజ పక్కనే మాధురి కూర్చుని ఉంటది. వీళ్ళిద్దరికి కోపం వస్తుంది. అదేంటి పక్కన భరణి గారు ముట్టుకుంటున్నారు, కనపడలేదా నీకు, ఇక్కడ రమ్యని ఎందుకు అరుస్తావు అని చెప్పేసి వీళ్ళిద్దరు అంటారు. వెంటనే తనూజ అంటది, లేదు ఆయనకి తెలుసు ముట్టుకోకూడదని అన్నట్టు చెప్తుంది అనమాట తనూజ. నాకు తనూజ వైపు నుంచి తప్పు ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, అక్కడ భరణి గారు రమ్య ఏమంటుందంటే, భరణి గారు ఆల్రెడీ ఏమంటారు ఆ ప్రాపర్టీని టచ్ చేసి దాని మీద నిలబడి అన్ని చేశారంట. కానీ అప్పుడు క్వశ్చన్ చేయకుండా నేను నిలబడ్డాక క్వశ్చన్ చేసింది అంటది రమ్య.
సో అక్కడ నాకు నచ్చలేదు అంటది. బట్ దివ్య ఏమో తనూజని సపోర్ట్ చేస్తది. ఈ రమ్య వచ్చి ఆ తర్వాత మాధురి దగ్గరికి వెళ్తది. చెప్తా నామినేషన్స్‌లో సంగతి ఏంటో చెప్తా. ఇలాగే చేస్తుంది. వీళ్ళందరూ ఒకటి. భరణి గారైతే ఎక్కొచ్చు. నేను ఎక్కకూడదంట. ఇలా అంటుంది. నాకు నచ్చలేదు అని చెప్పేసి రమ్య అంటది. లోపల దివ్య ఏమంటదంటే రమ్యకి మన మీద మనం అందరం కలిసి వాళ్ళని ఏదో తక్కువ చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంది. తనకే కాదు వైల్డ్ కార్డ్స్ అందరికీ ఉంది. ముఖ్యంగా రమ్యకి ఇలా ఉంది. కళ్యాణ్‌ని కూడా నిన్న అలాగే ఏదో అనేసింది. తనకి ఆ ఫీలింగ్ ఎక్కడో ఉంది అని చెప్పేసి దివ్య అంటదనమాట. తనూజ లోపలికి వెళ్ళి కూర్చుంటది. మరి తను తప్పు చేసిందని ఫీల్ అవుతుందో ఏం జరుగుద్దో కానీ తను అంటే నేను రమ్య గొడవ పడేటప్పటికి ఇంకా తనకి ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అందరూ నా మీదే పడుతున్నారా అన్న ఫీలింగ్ లో ఉంది. ఆ గొడవ అయితే నేను లైవ్ చూడలేదు కాబట్టి జడ్జి చేయలేను. వాళ్ళ మాటలను బట్టి అండ్ అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఫస్ట్ భరణి గారు ఎక్కి తర్వాత రమ్య ఎక్కిరేమో అని అనిపించింది. ఈరోజు మన టీవీలో చూస్తే గానీ అంత క్లారిటీ ఉండదు అది. సో అది అక్కడ నాకు రమ్య నిజం చెప్తుందేమో, తనుజ నిజంగానే భరణి గారిని పట్టించుకోకుండా రమ్యని అన్నదేమో అని అనిపిస్తుంది. బట్ వీళ్ళు తనుజని నెగిటివ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు ఈ వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు పట్టుకుందామా అన్నట్టు కూడా ఉన్నారు. సో తనుజ డల్ అయిపోయింది బాగా. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతిదానికి నన్నే క్వశ్చన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉంది. సో ఇదొకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, గౌరవ్ వీళ్ళిద్దరూ చాలాసేపు ఎక్కువ కూర్చుని మాట్లాడుకోవడం ఇవన్నీ కనపడుతున్నాయి. మరి వీళ్ళిద్దరు ఏమన్నా ఫ్రెండ్స్ అయ్యారో ఏంటో గానీ బట్ గౌరవ్ మనసులో అంత ఓల్డ్ హౌస్ మేట్స్ మీద అంత ప్రేమ అయితే నాకు కనపట్లేదు. ఎంతవరకు కరెక్ట్ అన్నది చూద్దాం. దివ్య, తనూజ అండ్ రీతు వీళ్ళ ముగ్గురు అయితే మేము కిచెన్ లోకి వెళ్ళమని చెప్పేసి ఆ గౌరవ్ను కూర్చోబెట్టుకుని బాబు మమ్మల్ని వాష్రూమ్స్ లో వేసేయండి, కిచెన్ లోకి మాత్రం వద్దని. అక్కడేమో కిచెన్ లోనేమో సుమన్ని పిలిచి మాదిరి అసలు నీ ఎంతలాగా బిహేవ్ చేస్తుంది తెలుసా, ఫుడ్ మాంటర్ నాకు అయ్యి, వంట నాకు ఇయ్యి, మొత్తం నేనే చూసుకుంటా, 3 పూట్ల నేను వండి పెడతా, మీకు ఏం కావాలంటే అవి వండి పెడతా, వచ్చి తినండి, నాకు 4 ఇవ్వండి అంటది. అండ్ మళ్ళీ కాసేపు అయితే అన్న కాళ్ళు లాగేస్తున్నాయి అంటది. సో అది పెత్తనం జలాయించి సుమన్తో చెప్తుంది అనమాట. నాకే ఈ మొత్తము కుకింగ్ కి సంబంధించి మీ వాళ్ళు ఎవరో ఉండడానికి వీలు లేదు, ఓన్లీ వైల్డ్ కార్డ్సే ఉండాలి అని చెప్పింది సుమన్తో. అండ్ మాకు డెమాన్ ఇచ్చినా పర్లేదు, డెమాన్ చెప్పిన మాట అంటున్నాడు కదా, సో డెమాన్ ఇచ్చినా పర్లేదు అని వాళ్ళు చెప్పుకున్నారు. తనంట ఆయేషా అంట, రమ్య అంట వీళ్ళుండి చేసుకుంటారంట. అంటే నిఖిల్ కావాలంటే నిఖిల్ని తీసుకుని చేసుకుంటారంట. ఆ తర్వాత గౌరవ్ ఏం చేశాడు, బయటకు వచ్చి దీన్ని మార్చేసి ఫుడ్ మానిటర్ని తనూజ చేతిలో పెట్టాడు. ఇప్పుడు పెంట అవుతుంది నెక్స్ట్ వీక్ అంతా, ఏమైనా రచ్చ జరగవచ్చు. ఆ తనూజ చేతిలో కావాలనే పెట్టాడేమో గౌరవ్. ఆల్రెడీ ఆ పిల్ల వద్దు మర్రో నాకు వాష్రూమ్ ఇయ్యి, నేను ఆ మాదిరి గారు ఉన్న సైడ్కి వెళ్ళనని చెప్పింది. వెళితే గొడవలు అయిపోతే నా వల్ల కాదు, నేను ఉండలేను అని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఫుడ్ మానిటర్గా వేయడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అలా వేయకూడదు. ఆ వాష్రూమ్ కాకపోతే వేరే ఏమన్నా ఇచ్చుకుని ఉండాల్సింది, ఆ క్లీనింగ్ సెక్షన్ ఏ ఇచ్చుకుని ఉండాల్సింది. పనుగట్టుకుని అక్కడేమో ఆల్రెడీ ఆవిడ మాదిరి గారు నేనే చేసుకుంటా అంటుంది. ఆ మాట వినకుండా ఈ గౌరవ్ ఇలా చేసి తనూజాని ఇరికించాడు అని నాకు అనిపించింది. అండ్ వద్దని చెప్పిన తర్వాత కూడా ఇరికించాడు అని అనిపించింది అనమాట. సో అదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ కోసం చాలా టెన్షన్ పడుతున్నాడు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పా కదా, తనూజ ఏమనుకుంటుందంటే తీసి నేనేమన్నా ఎలిమినేట్ అవుతాను కదా, ఎలిమినేషన్స్ అన్ని ప్రిడిక్టబుల్ లేవు, ఎప్పుడు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, ఇలాగ ఆలోచిస్తుంటే డెమాన్ చెప్తాడు, లేదు ఈ వారం మెయిన్ 4 డెమాన్, దివ్య, భరణి, రాము మాలోనే ఉంటుంది, నువ్వు సేవ్ అయ్యేవని చెప్పేసి తను టెన్షన్ పడతాడు. అండ్ తనంట మాధురి చుట్టూరే తిరుగుతున్నాడు, మాధురి నన్ను సేవ్ చేస్తుందని ఓపెన్ గానే చెప్తున్నాడు. ఏమి దొంగచాటు ప్లాన్లు ఏం కాదు, ఓపెన్ గానే ఆవిడ నన్ను సేవ్ చేస్తుంది, ఆవిడ నన్ను ఎన్ని తిట్టినా పర్లేదు అని. ఇంకో సీక్రెట్ ఏంటంటే మాధురి పవర్ ఎత్తేసారు. ఏమవుతుందంటే ఈ ఆడియన్స్ చేతిలో ప్రతిదీ కూడా ఆడియన్స్ చేతిలో పెట్టి పోలింగ్ చేశారనమాట. ఆ పోలింగ్ లో వైల్డ్ కార్డ్స్ అందరికీ కూడా కిరీటాలు ఇచ్చారు. గౌరవ్కి ఏమో నీకు కిరీటం అక్కర్లేదు, నువ్వు అంతకంటే పెద్దదే విన్ అయ్యావు, కెప్టెన్ అయ్యావు కాబట్టి నీకు కిరీటం అక్కర్లేదు, మిగిలిన 5గురికి కిరీటాలు ఇచ్చిన తర్వాత పవర్స్ ఉన్నాయి కదా వీళ్ళకి, వీళ్ళ పవర్స్ ఇవ్వడం వీళ్ళ డిజర్వింగ్ గా కాదా అని చెప్పేసి ఆడియన్స్ ని అడిగితే మిగిలిన వాళ్ళందరికీ ఓకే కానీ మాధురి మాత్రం డిజర్వింగ్ కాదన్నారంట. సో అందుకే అనుకుంటా ఆమె పవర్ ఎత్తేసారు. ఆ పవర్ ఎత్తేసిన వెంటనే ఫస్ట్ మన డెమానే హట్ అవుతాడు. అయ్యో నేనేమో రేపు ఎలిమినేట్ అయిపోతానని వీక్ అంతా మాధురి వెనకాల తిరిగితే వీళ్ళ పవర్ ఎత్తేసారని. సో అది ఆ పవర్ ఎత్తేసారు. అండ్ మొత్తం ఆడియన్స్ ఈ రోజు మొత్తం హౌస్ లో అందరికి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది అనమాట. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తనూజ అండ్ కళ్యాణ్ గురించి. రమ్య అండ్ మాధురికి వీళ్ళిద్దరికి గట్టిగా కోటింగ్ పడింది, అటు నాగ్ సార్ నుంచి అండ్ ఆడియన్స్ నుంచి. వాళ్ళు అన్న మాటలు రైటా రాంగా అని చెప్పేసి, రమ్య అండ్ మాధురి అన్న మాటలు కళ్యాణ్ తనూజ విషయంలో మాట్లాడిన మాటలు కరెక్టా అంటే ఆడియన్స్ 88% తప్పు అని చెప్పారంట.
సో ఇదొకటి. అండ్ రమ్య, మాధురి అండ్ తనూజ అండ్ కళ్యాణ్, తనూజని విడిగా పిలిచినట్టున్నారు, కళ్యాణ్ని వీళ్ళ ముగ్గురిని పిలిచినట్టున్నారు ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ కి. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కళ్యాణ్ గురించి మాట్లాడారు కదా, మీద చేతులు వేస్తా ఉంటాడు, నేనైతే తొక్కేస్తా, ఈ వీడియోస్ చూపించి కళ్యాణ్ని ఆడియన్స్ ని అడిగారంట, అమ్మాయిల విషయంలో నిజంగానే కళ్యాణ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడా అంటే 50 yes 50 no అన్నారంట. చూద్దాం రేపు నుంచి కళ్యాణ్ గేమ్ ఎలా మార్చుకుంటాడో. బట్ ఈ ఫీడ్బ్యాక్ కళ్యాణ్ కి చాలా అవసరం. బయట కళ్యాణ్ ఒకే ఒక్క విషయంలో నెగిటివ్ అవుతున్నాడు, ఈ విషయంలోనే. ఈ ఒక్క విషయంలో తను చేంజ్ అయిపోయాడు అనుకో, విన్నర్ మెటీరియల్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళలో తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకళ్ళు విన్నర్ ఒకరు రన్నర్. ఇమ్ము మీద హోప్స్ ఉండేవి ఇంతకు ముందు, ఇప్పుడు పడిపోయి తన గ్రాఫ్ పడిపోయింది, ఏం గేమ్ లేదు, ఆ కామెడీ తప్ప, కామెడీ కూడా చాలా తగ్గిపోయింది, పెద్దగా గేమ్ కనిపించకపోవడం వల్ల. లేదంటే ఎమ్ము కూడా విన్నింగ్ రేస్ లో ఉండేవాడు. ప్రస్తుతానికి కళ్యాణ్, తనూజ. వైల్డ్ కార్డ్స్ ఇంకా అసలు హోప్సే పెట్టుకోకర్లేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు మనకి ఏదో కొంచెం హోప్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ హోప్ కూడా మొత్తం పోయింది, వాళ్ళ మీద కూడా హోప్ ఏం పెట్టుకోకర్లేదు. సో ఇప్పుడు కళ్యాణ్కి చెప్పారు అండ్ తనూజని పిలిచి తనూజకు కూడా వీడియో వేసి చూపించారు కన్ఫెషన్ రూమ్ లో. అదేంటంటే మాధురి అంటది కదా, మాధురి అండ్ రమ్య వీళ్ళు అంటారు కదా, తనూజ కూడా లీనియన్స్ ఇచ్చేస్తుంది, మీద చేస్తుంటే వద్దని చెప్పలేదు, అలా వద్దని చెప్పుంటే వేసేవాడు కాదు కదా, నేనైతే కొట్టేదాన్ని, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ వీడియో వేసి చూపిస్తే తనూజ తన వర్షన్ చెప్పుకుంటదంట. వర్షం చెప్పుకుంటే అప్పుడు ఆడియన్స్ తనూజ మాటకి మీరు ఏకీభవిస్తారా అని చెప్పేసి ఆడియన్స్ అడిగితే 100% ఎస్ అన్నారంట. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫీడ్బ్యాక్ వీళ్ళిద్దరికి కూడా చాలా మంచిది. వీళ్ళిద్దరి విషయంలో బయట పిఆర్ ఎడిట్స్ కొన్ని వస్తున్నాయి, వీళ్ళిద్దరూ జస్ట్ ఓ మీద చేయడం, ఒకవేళ పాజిటివ్ గా వేసినా కూడా నెగిటివ్ గా చూపించడం, ఇవి జరుగుతున్నాయి బయట. సో ఈ ఫీడ్బ్యాక్ తో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా మారుతుంది అన్నది చూడాలి. వీళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ని అలాగే కంటిన్యూ చేస్తూ కొంచెం మార్చుకోవడానికి ట్రై చేస్తే, ఏ విషయాన్ని అయితే ఆడియన్స్ పొరపాటుగా కూడా ఆడియన్స్ లోకి రాంగ్ గా వెళ్ళకూడదు కదా, అది ఎక్కడ వెళ్తుంది అని వాళ్ళు అర్థం చేసుకుని కలిసి ఉంటారా, లేదా అమ్మో మమ్మీ ఇద్దరం కలిసి ఉండుంటే ఇలా వెళ్తుందా, మనం అసలు ఫ్రెండ్ గానే ఉండొద్దు అని ఒకవేళ తనూజ ఏమన్నా కళ్యాణ్ని దూరం పెడతదా అన్నది చూడాలి. దూరం పెట్టకుండా వీళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్రెండ్షిప్ ని, ఇప్పుడు డెమాన్ రీతూ ఉన్నారు, బయట నుంచి చాలా ఫీడ్బ్యాక్లు వచ్చాయి, చాలా ఫీడ్బ్యాక్లు వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా డెమాన్ ఒకటే అంటాడు, నేను రీతూని ఎవరో చెప్పారు కదా అని వదిలేను, నాది రియల్ బాండ్, నాకేమన్నా తనతో ప్రాబ్లం అయితే వదులుతా కానీ ఎవరో ఏదో చెప్పారు అని అయితే వదిలేను, నేను ఎలాంటి ఫేక్ గా చేయట్లేదు అని అన్నాడు. సో వీళ్ళిద్దరూ అలాగా వాళ్ళ ఫ్రెండ్షిప్ ని గట్టిగా ఉంచుకుని ముందుకెళ్తే ఒక మంచి హ్యాష్ ట్యాగ్ వచ్చి బాగా మంచి పేరు వస్తుంది వీళ్ళిద్దరికి. చూద్దాం ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఈ ఫీడ్బ్యాక్ తర్వాత అని. ఇంకా ఏమేమి మాట్లాడారు అక్కడన్నా చూద్దాం. ఆయేషాకి బాగా కొట్టుకుంది కదా ఈరోజు టాస్క్ లో, నువ్వు అమ్మ తల్లి హౌస్ లో ఇలా సెల్ఫ్ హర్టింగ్ లేదు, కొట్టుకోవడానికి వీల్లేదని తనకి క్లాస్ స్పీకర్ అనమాట. అండ్ మాధురికి, ఏంటమ్మా నువ్వు మాట్లాడడం మానేసి ప్రతిసారి ఆ షౌటింగ్లు ఏంటి, నువ్వు అసలు నీ నోట్ల నుంచి మాటే రావట్లేదు, షౌటింగ్లు తప్ప అని చెప్పేసి మాధురికి కూడా క్లాస్ స్పీకర్ అంట. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ తో నాగ్ సార్ మాట్లాడుతూ ఏం చెప్తారంటే, అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇలాగా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, నీ గేమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఇక నుంచి అయినా చూసుకో, అంటే నువ్వు తప్పు చేసావని కాదు, బట్ ఇలా నెగిటివ్ గా వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు చూసుకో అన్నట్టు కళ్యాణ్ కి చెప్పారంట, నీ గేమ్ ని ఎఫెక్ట్ చేసుకోకు అని చెప్పారంట. సో ఇదొకటి జరిగింది. అండ్ ఇంకొకటి జరుగుతుంది, అదేంటంటే మన మాధురి గారు అస్సలు ఆమె అంటే తనూజాకి మాత్రం ఎంత, ఇప్పుడు నామినేషన్స్ లో వేసేస్తారు వీళ్ళందరూ, తనూజాని వేసేస్తారు. ఆమె కోపం ఏంటో తెలుసా, మాధురిని అమ్మ అని పిలవట్లేదు కదా, అమ్మ అని పిలవమని అడిగిందంట మాధురి, నువ్వు నా కూతురులా ఉన్నావు, నా బిడ్డలా ఉన్నావు, నన్ను అమ్మ అని పిలవమందంట. తినేమో నేను అమ్మ అని పిలవను, రాజు అని పిలుస్తానని రాజు అని పిలుస్తుంది. సో అది అమ్మ అని నన్ను పిలవమంటే పిలవలేదు, బట్ నన్న అని చెప్పేసి నాన్న అని పిలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కానీ అమ్మ అని ఈజీగా ప్రతి ఒక్కరిని పిలిచేస్తారు, బట్ నాన్న హోదా అందరికీ ఇవ్వరు. ఇవి మాత్రం ఊరికే భరణి గారికి నాన్న హోదా ఇచ్చేసి నన్న అంటుంది, అమ్మ అని మాత్రం పిలవదంట అని చెప్పేసి ఈమెను అమ్మ అని పిలవట్లేదు కదా, ఆ కోపం అంతా కక్కిందనమాట, నన్ను అని పిలుస్తుంది అని. సో అదొకటి జరుగుతుంది. కళ్యాణ్ ఆయేషా విషయంలో ఇంకో మాట అంటాడు, అదేంటంటే నేను ఇండివిజువల్ గా ఆడేస్తా అంటది. మరి ఇప్పుడు అందరినీ అన్న అని వరుసలు కలుపుకుంది. ఇంతకు ముందు తనుజానేమో అలా అన్నది కదా, ఈమె ఎందుకు అన్న అని వరుసలు కలుపుకుంది, అది కూడా తనకి గేమ్ లో ఎవరైతే యూజ్ అవుతారో వాళ్ళతో వరుసలు కలుపుకుంది అన్న అని. అంతా తెలివిగా ఆడుతూ వేరే వాళ్ళని మాత్రం అంటుంది, అండ్ ఈమెకు మాటలు తప్ప ఆట ఏం లేదు అని చెప్పేసి కళ్యాణ్ ఇమ్ముతో చెప్తాడు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఈ కెప్టెన్స్ ఇద్దరిని కూడా అప్రిషియేట్ చేస్తారు. సో అంతే, అంతకు మించి రేపు పెద్ద ఫైర్ ఉండకపోవచ్చు. ఎక్కువగా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ మీద, ప్రతి దానికి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని పోలింగ్ వేయించడం, ఎస్ అండ్ నోలు. సో మంచి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఏ సీజన్ లోనూ కూడా ఇంత ఫీడ్బ్యాక్ కంటెస్టెంట్స్ కి రాలేదు. ఫస్ట్ టైం మంచి ఫీడ్బ్యాక్ హౌస్ లోకి వెళ్తుంది. చూద్దాం ఎవరు ఎలా యూజ్ చేసుకుంటారు అన్నది. అండ్ ఎలిమినేషన్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అటువైపు